వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. జరిగింది 1924 మధ్యన అదే జరిగింది. ఇంకా ఎక్కువగా కూడా ఎనికి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో. మరి అలా అన్ని తెలుసుకోకుండా మరి ఇలాంటప్పుడు ఈరోజు అదేదో కొండపైన జరిగిపోయింది, నెయ్యిలో కల్తీ జరిగిపోయింది, పలాని మిక్స్ అయిపోయినాయి, అనిమల్ ఫ్యాట్ ఏదో మిక్స్ అయిపోయింది అని చెప్పి ఆరోపణ చేసి చంద్రబాబు నాయుడు గారు మరి నిజంగా ఏ ట్యాంకర్ వచ్చినా అక్కడ టెస్ట్ చేస్తారు కదా. టెస్ట్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు అది ఎనికి పంపించామని అంటున్నారు, నువ్వేమో అది వాడేశారని నువ్వు మాట్లాడుతున్నావు. ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఒకవేళ వాడింటే ఆ బాధ్యత నీదే కదా. టెస్ట్ రిపోర్ట్ తీసుకొని కూడా ఆ టెస్టులు పాస్ కాకుండా కూడా అది పైకి పంపించాలంటే తప్పు నీదే అవుతుంది కదా. దానికి సమాధానం చెప్పగలుగుతావా? దానికి బాధ్యత వహించాలి కదా. అవన్నీ ఆలోచన చేయకుండా బురదజల్లేటువంటి కార్యక్రమంలోనే దిగటము అన్నటువంటిది సమంజసం కాదు. చాలా మంది కనిపిస్తుంటుంది మరి ప్రకృతిగా తయారు చేసిన నెయ్యిని వాడొచ్చు కదా, ఈ 350, 400 నెయ్యి ఏంటి అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. 1 కేజీ నెయ్యి తయారు చేయాలంటే ఒక బెలోనా మెథడ్ అంటారు. అంటే పవిత్రమైనటువంటి నెయ్యిని మనము డైరెక్ట్ గా చేయాలనంటే 40 లీటర్ల పాలకు 1 కిలో నెయ్యి మాత్రమే చేయగలుగుతారు. అది ఎలా అంటే ఆ 40 లీటర్ల పాలని మనము ఒక ఇత్తడి గిన్నెలో పెట్టి కట్టెలతో మంట మండించి పాలు వేడి చేసిన తర్వాత ఆ పాలు పొంగిన తర్వాత దాంట్లో చీమర కలిపి పెరుగు తయారు చేసి పెరుగుపైనటువంటి మీగడను పెరుగును చిలికి ఆ వచ్చేటువంటి వెన్నతో చేసేటువంటి నెయ్యిని ఈరోజు దీనికి వాడుతున్నాం. మనము స్వామివారికి సంబంధించి నైవేద్యాలకు వాడుతున్నాం. ప్రతిరోజు 30 లీటర్ల నెయ్యిని ఈ నైవేద్యాలకు వాడతారు, ప్రతి ప్రసాదానికి కూడా. తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా చంద్రబాబు నాయుడు గారు? దీనికి కూడా ఒక డోనార్ రాజస్థాన్ నుంచి పంపిస్తాడు. పర్ డే ₹1,00,000 పైన అవుతుంది. ఈ పవిత్రమైనటువంటి నెయ్యి నైవేద్యానికి వాడాలి అన్నటువంటిది. ఈ 40 లీటర్ల పాలకు 1 లీటర్ నెయ్యి వచ్చేటప్పుడు మజ్జిగ అయిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. కనీసం 2,500 నుంచి 3,000 రూపాయలు అవుతుంది ఈ టైప్ నెయ్యి వాడాలా అని అంటే. అది 50 కేజీలో 100 కేజీలో అంటే ఏదో కష్టపడచ్చు, కానీ ఒక్క రోజుకి దాదాపుగా 50 టన్నుల నెయ్యి కావాల్సినప్పుడు ఈ పద్ధతి చేయలేరు. రెండో పద్ధతి ఉన్నది, కలెక్ట్ చేసినటువంటి మిల్క్ ని దాన్ని ఫ్యాట్ తీసేసి టోన్డ్ మిల్క్ గా ఆ పాలు కూడా అమ్ముకుంటే దాంట్లో ఆ పాల రేటు అతనికి వస్తుంది. మిగిలిన ప్రాసెస్ గా అయ్యేటువంటిది 300-400 రూపాయలతో నెయ్యి తయారయ్యేటువంటిది ఈరోజు పెడుతున్నాం. ఈరోజు మనం గూగుల్లో కూడా చూసారు, మార్నింగ్ అనేక వెబ్సైట్స్ లో చాలా పెద్ద కంపెనీస్ వెబ్సైట్స్ లో కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు కూడా 399 రూపాయలకు మీకు న్యాచురల్ గీ సప్లై చేస్తామని కూడా చెప్తున్నారు. మరి అది ఎంత మాత్రం న్యాచురల్ మనకు తెలియదు, కానీ ఉన్నటువంటి మెథడ్స్ ఇవి. నైవేద్యానికి వాడేటువంటి నెయ్యి చాలా పవిత్రమైనటువంటిది. దాన్ని కూడా ఎందుకు కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఈ మెథడ్ ని రాజస్థాన్ నుంచి రాబో రోజులలో ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన చేసి దేశీయ ఆవులు అంటారు, జెర్సీ ఆవులు అని అంటారు. జెర్సీ ఆవులలో వేరే రకాలు కలిసి ఉంటాయి, దేశీయ ఆవులలో అయితే కన్నా పవిత్రమైనటువంటి పాలు వస్తాయి అని చెప్పి గిరి ఆవులు కానీ పుంగనూరు ఆవులు ఇట్లాంటి ఏవైతే మంచి మంచి దేశీయ ఆవులు ఉంటాయో వీటన్నిటిని దాదాపుగా 500 ఆవులు ప్రొక్యూర్ చేసి హర్యానా లాంటి రాష్ట్రంలో టీటీడీకి సంబంధించినటువంటి వెటనరీ వాళ్ళు వెళ్లి దాంతో గోశాల కూడా తయారు చేసి ఈ టైప్ బ్యాలినో మెథడ్ నెయ్యి 60 కిలోలు పర్ డే దేవుడి నైవేద్యానికి వెలిగించేటువంటి దీపాలకు అవసరం ఉండాలా అని చెప్పి కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ రాజస్థాన్ సప్లై చేస్తున్నారట. అటువంటి పవిత్రమైనటువంటి స్కీమ్స్ ను కూడా ఈ ప్రభుత్వ హయాంలో కూడా చేయడం జరిగింది. అవన్నీ చెప్పుకోవాల్సిన పని, దేవుడికి చేసినటువంటి కార్యక్రమాలు అవంతా కూడా. కానీ ఇట్లాంటి అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడడం బాధ కలుగుతుంది. నేను చెప్పిన వాటిలలో పవిత్రమైనటువంటి నెయ్యి లడ్డుకు యూజ్ చేయడం సాధ్యపడుతుందా ఆలోచన చేయండి. పశువు నుంచి చేసి పితికి ఈ రకంగా చిలికి చేయాలంటే సాధ్యపడదు. లడ్డు 800 రూపాయల నుంచి 500 నుంచి 800 రూపాయలు కాస్ట్కి పోతుంది. కాబట్టి ఇటువంటి టెండర్లు పిలుస్తారు 6 నెలలకు ఒకసారి. దాంట్లో ఏ కంపెనీస్ పాల్గొంటాయో వాళ్ళకి ఇస్తారు. మరి ఇప్పుడు రీసెంట్ గా పిలిచిన టెండర్లో ఆల్ఫా వాళ్ళు నందిని వాళ్ళు పాల్గొన్నారు. ఆల్ఫా వాళ్ళు L1 వచ్చింది, L2 నందిని వచ్చింది. 65% ఒకరికి 35% ఒకరికి ఇస్తామని అంటున్నారు. మరి ఇదే ఆల్ఫా గురించి 1 సంవత్సరం క్రితం తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఆల్ఫా ఏంది, ఉల్ఫా లాంటి కంపెనీలు ఏంది, వీళ్ళకి నైతికత లేదు అని మాట్లాడారు. మరి ఆ రోజు ఈ రోజు ఎందుకు మరి వాళ్ళకి ఇచ్చారు? టెండర్లో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు వచ్చింది.